సౌండ్ రాకెట్లు ఎడ్ల బండ్లపై శాటిలైట్లను మోసుకెళ్లిన ఆ రోజులు ఒక చరిత్ర. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి మహామహులు వేసిన అడుగులు నేడు ఇస్రోను ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలబెట్టాయి. ఆ విజయ పరంపరలో ఇప్పుడు మరో మైలురాయికి సమయం ఆసన్నమైంది. ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. సౌండ్ రాకెట్లు ఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, LVM-3 ఇలా అతి తక్కువ బరువుండే శాటిలైట్ల నుంచి ఇస్రోకి పిఎస్ఎల్వి రాకెట్లు గెలుపు గుర్రాలు. 63 పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు చేపట్టగా 61 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. పిఎస్ఎల్వి ద్వారా చంద్రయాన్తో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టింది. పిఎస్ఎల్వి వాణిజ్య ప్రయోగాల్లో కీలకంగా ఉంది. అమెరికాతో పాటు ఎన్నెన్నో దేశాలకు చెందిన శాటిలైట్లని పిఎస్ఎల్వి రాకెట్లు నింగికి చేర్చాయి. అయితే 3000 కిలోల లోపు బరువుండే శాటిలైట్లకే పిఎస్ఎల్వి పరిమితం. ఒకప్పుడు కేవలం పిఎస్ఎల్వి రాకెట్లనే గెలుపు గుర్రాలుగా నమ్ముకున్న ఇస్రో ఇప్పుడు LVM-3తో గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతోంది. గతంలో భారీ ఉపగ్రహాల కోసం ఫ్రెంచ్ గయానాపై ఆధారపడే మనం ఇప్పుడు స్వదేశీ క్రయోజెనిక్ టెక్నాలజీతో 6 నుంచి 8,000 కిలోల బరువును కూడా సునాయాసంగా మోసుకెళ్తున్నాం. మంగళవారం ఉదయం 8:54 కౌంట్ డౌన్ ప్రారంభమై 24 గంటల పాటు కొనసాగనుంది. ఈ నెల 24న అంటే బుధవారం ప్రయోగించబోయే LVM-3 M6 రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు కాగా దీని బరువు ఏకంగా 6,400 టన్నులు. కేవలం 15 నిమిషాల 7 సెకన్ల పాటు నింగిలో ప్రయాణించి నిర్దేశించిన కక్షలోకి శాటిలైట్ ను ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ని బాహుబలి రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్నారు. ఈ శాటిలైట్ ను అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. 6,100 కిలోల బరువున్న ఈ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల రంగంలో సంచలనం సృష్టించనుంది. నిన్న మొన్నటి వరకు భారీ శాటిలైట్లని ఇస్రో ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించేది. ఇప్పుడు ఇస్రో ఏకంగా 6,100 కిలోల బరువుండే అతి భారీ అగ్రరాజ్య శాటిలైట్ ని నింగిలోకి పంపనుంది.